మరి అది దేవుని వల్లనే కలిగి ఉన్నది కదా! ఆయనలో జీవం ఉన్నది కదా! మనుషులకు అది వెలుగై ఉన్నది. దేవునిలో జీవం ఉన్నది. అది మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిని ప్రకాశించుచున్నది గాని, చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, అది దానిని ఎవరు గ్రహించలేకపోతున్నారు? మనుషులు దానిని గ్రహించలేకపోతున్నారు. ఆయనను మనము గ్రహించలేకపోతున్నాం. ఆయన త్రోవలను మనం నడుచుకోలేకపోతున్నాం. ఆయనను అనుసరించి మనం ఆవగింజంత విశ్వాసము ఉన్న యెడల మనకి ఎంతో మనోహరమని అన్నాడు. మన విశ్వాసం కలిగి ఉండాలి దేవుని యందు మనం. మనం ఎప్పుడును కూడా దేవుని ఆయన లేకుండా సమస్తమును కూడా ఏమీ కూడా కలగలేదు. వాక్యమును కూడా కానీ చీకటికి చీకటి, పగటికి పగటి కూడా దేవుడే ఆధారమయ్యున్నాడు. ఏది ఎలా సృష్టించాలో దేవునికి తెలుసు. ఏది ఎప్పుడు చెయ్యాలో దేవునికి తెలుసు. సమస్తమును కూడా చూచుచున్నవాడు. మనుషులైతే పైరూపమును చూస్తారేమో గాని, దేవుడైతే హృదయ అంతరంగంలోను చూచుచున్నవాడు. మన హృదయమును చూచువాడెవరు? యెహోవాయే. కానీ మనకి యెహోవా వెలుగు ప్రకాశించుచున్నది గాని, దానిని మనం గ్రహించలేకపోతున్నాం. చీకటి దానిని మనమైతే ఈ రోజుల్లో ఎలా ఉన్నాం? చీకటిలో ఉన్నామా? వెలుగులో ఉన్నామా? ఇది క్రీస్తు పుట్టినరోజు దినము కాబట్టి, పండుగ దినాలు కాబట్టి మనం వెలుగులో ఉన్నట్టే మనము. మనము వెలుగుని ప్రకాశించుచున్నది మన పైన. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను. అతని పేరు యాహాను. అతని మూలంగా అందరూ విశ్వాసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎలా వచ్చి ఉన్నాడు? ఈ లోకంలోనికి యోహానును పంపబడి ఉండేనని అంటున్నాను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గనుక గ్రహింపలేకుండాము. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడున్నాడు. ఎవరా మనుషుడు? యోహాను గారు. యోహాను గారు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు గనుక అతని మూలంగానే మనం అందరమును కూడా విశ్వాసమును కలిగి ఉంటున్నాము. ఆయన ఏమి కలిగి ఉన్నాడు? వెలుగుని కలిగి ఉన్నాడు. మళ్ళీ సాక్ష్యమును కూడా కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? మన హృదయాలలోనే అలాంటి సాక్ష్యం ఉంటుందా? లేకపోతే మన ఇంట్లో గాని, మన గ్రామంలో గాని మంచి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం మనం ఎలాగ ఉన్నాము? ఆదియందు వాక్యం ఉన్నది. అది నమ్ముచున్నామా? చీకటి